అందరికీ నమస్తే. నా పేరు ఆమని అండి. నేను సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీని. మాది మింజాపూర్ అండి. ఇక్కడ మేము బోనాలు జరుపుకుంటున్నాము. బోనాలు అనేది ఆషాఢంలో, శ్రావణంలో తెలంగాణ వాళ్ళందరూ చాలా ఘనంగా జరుపుకునే పండగ. కాబట్టి అందరూ వాళ్ళ చుట్టాలని అందరిని పిలుచుకొని చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అలాగే తొట్టెళ్ళు ఇవన్నీ అమ్మవారికి సమర్పిస్తూ ఉంటారు. సో మేమందరం కూడా జరుపుకున్నాం. చాలా హ్యాపీగా ఉందండి బోనాలు చేసుకొని మాకు. ఈ రోజు మా బావగారి కొడుకు ధీరజ్ అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ తొట్టెల ప్రొసెషన్ ఉందండి. అందుకని అటెండ్ అవ్వడానికి కూడా వచ్చాము. హోప్ బాగా జరుగుతుందని, అమ్మవారి దయ వాళ్ళ పైన, మా పైన, అందరి పైన, ఈ ప్రపంచంలో అందరి పైన ఉండాలని మా కోరిక. హాయ్ అండి, నా పేరు రాజేష్. స్వస్థలం ఇంజాపూర్. నేను పుట్టిన గ్రామం ఇంజాపూర్. ప్రతి సంవత్సరం ఇక్కడ బోనాలు చాలా ఘనంగా జరుపుకుంటాము. అలాగే ఈ ఇంజాపూర్ ప్రాముఖ్యత బంగారు మైసమ్మ తల్లి. ఆమె బోన విశేష చాలా బాగుంటాయి ఇక్కడ. సో ప్రతి ఒక్కరూ వచ్చి వారి కుటుంబం సమేతంగా వచ్చి పండుగను బాగా ఘనంగా జరుపుకుంటారు. మన తెలంగాణ ప్రాముఖ్యత బోనాలతోనే స్టార్ట్ అవుతుంది. ప్రతి పండుగ బోనాల నుంచి స్టార్ట్ అవుతాయి. అలాగే ఇక్కడ అందరూ వచ్చి అందరి కుటుంబం అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అమ్మవారి అందరి ఆశీస్సులు ఉండాలని ప్రార్థిస్తున్నాను. అందరికి బోనాల శుభాకాంక్షలు. నా పేరు సుమలత. మాది స్వస్థలం ఇంజాపూర్. మేము ప్రతి సంవత్సరం ఇక్కడ ఇంజాపూర్ లో ఆషాఢం శ్రావణంలో బోనాలు జరుగుతాయి, కానీ మేము ఇక్కడ శ్రావణం మొదటి వారంలో బోనాలు జరుపుకుంటాము. ఇక్కడ ఈ రోజు మా బాబు ఫ్రెండ్స్ కూడా తొట్టెల కార్యక్రమం ఊరేగింపు ఉంది. బోనాలు చాలా ఘనంగా జరిగాయి. ఈ బోనాలు ఆషాఢం అమ్మవారిని మొక్కుకుంటే ఏ మొక్కులైనా నెరవేరుతాయి అనేది ప్రజల ఆకాంక్ష. అలాగే అందరినీ చల్లగా దీవిస్తుందని అమ్మవారి దీవెనలతో ఈ బోనాలు జరుపుకుంటాము. మా బోనాలు అన్ని జరిగిపోయాయి. తొట్టెల కార్యక్రమం ఇంకా కొంచెం టైం ఉంది. అందుకే మా బంధువులు, మా బాబు ఫ్రెండ్స్, మా అన్నయ్య వాళ్ళు అందరి సహకారంతో మేము ఈ బోనాలు జరుపుకుంటున్నాము. అమ్మవారు మమ్మల్ని, ప్రజల్ని, అందరినీ, ఇంజాపూర్ గ్రామ ప్రజల్ని అందరినీ చల్లగా చూడాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నేను అశోక్, సీనియర్ జర్నలిస్ట్. తెలంగాణ పర్వదినం, తెలంగాణలో గొప్పగా జరుపుకునేటువంటి తొలి పర్వదినం బోనాలు. ఈ బోనాల్ని చిన్నపిల్లల నుంచి మొదలుకొని పండు ముసలి వాళ్ళ వరకు ఘనంగా జరుపుకుంటారు. సుఖ సంతోషాలతో, ఆయుర ఆరోగ్యాలతో ఇంటిల్లిపాది ఉండాలని చెప్పి అందరూ ఆశిస్తూ అమ్మవారికి మొక్కులు సమర్పించుకుంటూ చాలా ఎంజాయ్ చేస్తుంటారు. ఈ పర్వదినం రోజున వాళ్ళకు ఉన్నటువంటి కోరికల్ని అమ్మవారికి విన్నవించుకొని మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు ఆ కోరికలు నెరవేరాలని చెప్పి అమ్మవారికి మొక్కులు సమర్పించుకుంటారు. సో ఈ సందర్భంగా అందరి యొక్క ఆశీస్సులు, అమ్మవారి యొక్క దీవెనలు అందరి మీద ఉండాలని, ముఖ్యంగా ఇంజాపూర్ గ్రామవాసులకి సుఖశాంతులు అందరికీ కలగాలని చెప్పి ఆశిస్తూ ధన్యవాదాలు.